నమస్తే. ఇది మా అన్నయ్య వదిన వాళ్ళ ఇల్లు అండి. ఇది ఇంటి చుట్టూ ఉన్న పూల తోట అనమాట. పూల వనంలాగా ఉంటుంది వీళ్ళిల్లు. మా ఓన్ బ్రదర్ అండి. ఈరోజు కాశీ వెళ్తున్నాము అంటే వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను. నూరువరహాల చెట్టు చూసారా, పింక్ కలర్లో ఉందన్నమాట. పింక్ కలర్ నూరువరహాలు. ఇది పింక్ కలర్లో ఉంది. పైది రెడ్ కలర్లో ఉందండి. ఆకాశాన్ని తాగుతున్నానా అన్నట్టుందనమాట. చూసారా, ఇక్కడ ఇంటి ముందు పెద్ద ఆప చెట్టు ఉంది. చల్లగా ఉంటుందండి వీళ్ళ ఇంట్లో. చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. ఇంత పెద్ద ఆప చెట్టు ఉంది ఇంటి ముందు. కొబ్బరి చెట్లు, వేప చెట్లు, తర్వాత ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. ఇవాళ అన్ని కాయలన్నీ కోసేసారు చక్కగా. కాశీ వెళ్తూ వెళ్తూ అన్ని కవర్కి ప్యాక్ చేసుకొని వెళ్తున్నారు అనమాట. ఇది కూడా పింక్ది అనమాట, నూరువరహాల చెట్టు. కనకాంబరాలు, ఇవన్నీ అండి. ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా అన్ని రకాల చెట్లు. మందార చెట్టు, కొన్ని నాకు పేర్లు కూడా తెలియవండి. ఇది ఒక మందార. ఈ స్నేక్ చెట్టు ఇది ఒక రకమైన క్రోటను. ఇట్లా గులాబీలు, వామాకు చెట్టు అండి. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. తర్వాత ఇది ఒక మందార అనమాట. మల్లె చెట్టు పందిరికాయ పైకి పాకిందండి చక్కగా. ఇంతా కూడా ఇక్కడ మీకు ఒక చెట్టు చూపిస్తానండి. వస్తున్నా. ఇక్కడ ఒక గులాబీ చెట్టు, ఇదొకటి. వీళ్ళ ఇంటి చుట్టూరు చెట్లే ఉంటాయండి, అన్ని చెట్లే. చిక్కుడు చెట్టు అప్పుడే వర్షం పడింది, కొంచెం అప్పుడే చిక్కుడు చెట్లు పెట్టేసింది. గోంగూర, ఇదొక గులాబీ. ఇంటి చుట్టూరు అండి, ఇంటి బయట అనమాట. ఇది ప్రహరీ గోడ చుట్టూరు అనమాట ఈ చెట్లు ఇవన్నీ. ఇక్కడ ఒక మందారం. గులాబీలంతా ఇప్పుడంతా మొగ్గలు వచ్చేసి పూలు పూస్తుంది. ఈ చెట్టుని మెయిన్ మీకు చూపించాలి అనుకున్నాను నేను. ఇదేం చెట్టో తెలుసా మీకు? బొబ్బర్లు కూర వండుకుంటారు కదండి, బొబ్బర్లు కాస్తాయి కదా, అలసందలు. అది తను 2 సంవత్సరాల నుంచి ఈ చెట్టు పెంచుకుంటుంది. వీక్లీ వన్స్ చక్కగా వీళ్ళకి కూరకు సరిపడా కాయలు దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇది రోడ్డు పక్కన ఉందండి, హైవే పక్కన ఇల్లు. ఫుల్ సౌండ్లు అంతా కూడా. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది రోడ్డు బయటకి, రోడ్డు ప్రక్కన అంతా చుట్టూ కంచెలాగా కట్టుకొని. ఇది మాది పల్లెటూరు అండి. ఇక్కడ రావి చెట్టు ఉంది చూడండి ఎంత బాగుందో. పక్కన వాళ్ళకి బొప్పాయి పడలేదు, భలే ఉన్నాయండి. అది పక్కన వాళ్ళది. ఇదండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న పెరటి తోట. చూడటానికి కళ్ళు జాలినట్టు ఉంటుందండి. ఇంకా అటు సైడ్ కూడా ఉంది, చూసారా ఎలా ఉందో. ఇక్కడికి వస్తే నాకు ఇంటికి వెళ్ళాలనిపిదండి, చాలా బాగుంటుంది. మా వదినను కూడా చూపిస్తాను మీకు. తనకి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. అన్నీ చూసారా, ఇక్కడ ఒక కాకర చెట్టు పెట్టింది.
ఇవన్నీ తెల్ల జిల్లేడు, ఇదంతా తెల్ల జిల్లేడు, గరుడ వర్ధనం. చాలా బాగుంది చూడండి. తెల్ల జిల్లేడు శివుడికి ఇష్టమైంది కదండి, శివుడికి ఎంతో ప్రీతికరమైంది. వేప చెట్టు చిన్న మొక్క మొలిసింది ఇక్కడ. మారేడు చెట్టు అండి, మారేడు చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఒక మందారం. తోటకూర చూడండి ఎలా పెంచిందో, ఇలాంటి కుండీలలో చుట్టూరు తోటకూర, మధ్యలో క్రోటన్. ఈ గులాబీ కలర్ చాలా బాగుందండి, కనకాంబరం కలర్ గులాబీది. అరటి చెట్టు, ఇది చిన్న పింక్ పూలు పూస్తాయండి, ఇవి చిన్న పింక్ పూలు పూస్తాయి. జామకాయలు అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయండి. అన్నీ కోసుకొని చక్కగా ప్యాక్ చేసుకున్నారు. కాశీ వెళ్తున్నారు ఈరోజు నైట్కి, అందుకని అన్నీ కోసుకొని చక్కగా ప్యాక్ చేసి పెట్టుకున్నారు, అంతా సర్దుకున్నారు. వెళ్తున్నారు కదా అని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అనమాట ఇక్కడికి. ఇంటి చుట్టూరు ఇక్కడ ఒక గన్నేరు చెట్టు పెట్టారు. ఇక్కడ ఒక గన్నేరు చెట్టు, కలబంద, ఇదొక ఈ క్రోటన్ తెలుసు మీకు అందరికీ తెలుసు అండి. మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న అద్భుతమైన ఉద్యానవనం. థ్యాంక్ యూ అండి. మా వదిన చూపిస్తానండి, దా నిన్ను చూపిస్తా ఒకసారి. తనే అండి మా వదిన. అబ్బాయి కాకుండా నువ్వు మా తెలుసుగా ఇవన్నీ దోపుకొని నాకే పని కావట్లేదు. మా వదిన అండి తను. కాశీ వెళ్తున్నారు. ఎవరక్కడ? ఎవరు లేరు, ఏరియాలో వస్తుంది అంత చక్కగా. ఓ అట్టనా నువ్వు చెప్పేది? నిజానికి పాపం కొంచెం మళ్ళీ అన్నం వండి ఆడబెట్టి నాకు అప్పుడు టెన్షన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.